అయితే అసలు ఏం చెప్దాం అనుకున్నానంటే, మీరు ఇందాకటి వీడియో చూస్తుంటే అర్థమైంటది. సర్దుతూనే ఉన్నాను. అయితే ప్రాబ్లమ్ బ్యాక్ పెయిన్ వస్తుందమ్మా. క్లాజెట్ సర్ది నా వల్ల అయితలేదు, పని ఎక్కువైంది అని చెప్దామని మా అమ్మకు ఫోన్ చేశాను. ఆమె ఏమంటది తెలుసా? సుధా, కొత్త పని మనిషి చేసిన కూరలు నాకు నచ్చట్లేదు సుధా. అస్సలు రుచిగానే చేస్తలేదు. ఆయిల్ చాలా తక్కువ వేసి చేస్తుంది. ఆమెను ఎట్లా నేర్పించాలో నాకు అర్థమవుతలేదంట. మాకేమో ఇక్కడ పని మనిషి కాదు, వంట మనిషి కాదు, ఏదీ లేదు మాకైతే. నిజంగా గైస్, అమెరికాకి వస్తే పని చేసే శక్తి ఉంటేనే రండి, లేదంటే రాకండి. కొంపలు ఆడే ఉండండి శుభ్రంగా. మీకు స్విగ్గీ ఉంటుంది, జొమాటో ఉంటుంది, ఆర్గనైజర్స్ ఉంటారు, వచ్చి ఇల్లు ఆర్గనైజ్ చేసిస్తారు, బట్టలు ఉతికేటోళ్ళు ఉంటారు, సాకులోడు వచ్చి మంచిగా ఇస్త్రీ చేసి గంజి పెట్టి రోలాన్స్ చేసి పెట్టిపోతారు. మేమే ఇస్త్రీ చేసుకోవాలి, మేమే అది సర్దుకోవాలి, మేమే ఆర్గనైజ్ చేసుకోవాలి, క్లాజెట్లు మేమే చేయాలి, ఎవ్రీథింగ్. ఇంత చేసి అయ్యో పాపమని మేము చెప్పుకుందామని మేము ఇండియా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు రివర్స్లో మా పని మనిషి వంట చేస్తే ఆ వంట నచ్చలేదంట. అది ప్రాబ్లం.